హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి అరుణాచలం ఫుల్ డీటెయిల్స్, గిరి ప్రదక్షిణ గురించి అన్నీ చెప్దాం అనుకుంటున్నాను. మీ ఇంట్లోనే ఉండి ఈ వీడియో చూస్తే మాత్రం డెఫినెట్గా మీకు కూడా గిరి ప్రదక్షిణ చేసిన అనుభవం, పుణ్యం ఖచ్చితంగా వస్తుందండి. సో వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వలన నాకు షేర్ అవుతుందన్నమాట. సో మన జర్నీలోకి అయితే వెళ్తే, యాక్చువల్గా మా నాన్న చనిపోయి 3 months అయిపోయిందండి. మా అమ్మని మా ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఏదో ఒక టెంపుల్కి తీసుకెళ్ళాలి కాబట్టి మేమైతే ఇట్లా తిరునామలై వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాం మా అమ్మని తీసుకుని. సో మేమైతే వెళ్ళేటప్పుడు బస్ జర్నీ, అంటే బిఎంటీసీ బస్సు ఉంటుంది కదా, మాకు బెంగళూరు నుంచి డైరెక్ట్గా తిరునామలై వరకు బస్సు ఉంటుంది. సో ఆ బస్ ఎక్కి మేమైతే జర్నీ స్టార్ట్ చేసామండి. సో తిరునామలై మనం 2 సార్లు వెళ్దాం, మేమైతే 2 సార్లు వెళ్దాం అనుకున్నాము, బట్ వెళ్ళలేకపోయాము. ఆ శివుడు ఎప్పుడు రావాలి అని అనుకుంటాడో అప్పుడే మనల్ని రెప్పించుకుంటాడు అన్నట్టు అనిపించింది. సో 3rd మేము సండే కాబట్టి సో ఆ రోజు అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళామండి. తిరునామలై గురించి కొన్ని వర్డ్స్ చెప్పుకుందామండి. అంటే నాకు తెలిసిన డీటెయిల్స్ వచ్చి నేను చెప్తున్నాను మీకు. ఈ తిరునామలై అనేది ఏంటి అంటే తమిళనాడులో ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. అరుణాచలం అనేది పంచభూత లింగ క్షేత్రాల్లో ఒక క్షేత్రం అండి. దక్షిణ భారతదేశంలో వెలసిన పంచలింగ క్షేత్రాల్లో అగ్నిలింగం ఇక్కడ ఉంటుందండి. అయితే మేమేంటంటే ఫస్ట్ బస్ దిగంగానే టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాము. అయితే మా అమ్మ జోహి నడవలేరు కాబట్టి ఫస్ట్ అయితే వాళ్ళని రూమ్లో పెట్టేసి మేమిద్దరం వెళ్దామని చెప్పి అనుకున్నాం. సో ఇక్కడ మాకు రూమ్స్ చూపిస్తున్నారండి. ఏసీ రూము, నాన్ ఏసీ. ఫస్ట్ చూపించింది నాన్ ఏసీ, ఇప్పుడు చూపిస్తుంది ఏసీ రూమ్ అనమాట. ఏసీకి నాన్ ఏసీకి ఒక 500 డిఫరెన్స్ ఉంటుంది. మేము ఆ రోజు వర్షం వస్తుంది కాబట్టి నాన్ ఏసీనే సెలెక్ట్ చేసుకున్నాము. అయితే రూమ్ చూసిన తర్వాత మనం ఖచ్చితంగా బార్గెన్ చేయాలండి. ఈ పాయింట్ అందరికీ యూజ్ అవుతుంది. బార్గెన్ చేసి రూమ్ తీసుకోవాలి. మాకు 1500 ఛార్జ్ చేశారు. మాతో పాటు వేరే వాళ్ళు వస్తే వాళ్ళు ఎక్కువసేపు బార్గెన్ చేయగా 1300కి అట్లా ఇచ్చారంట. నేను ట్రై చేశాను, బట్ ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు. సో మనం వన్స్ రూమ్ చూసుకుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన డీటెయిల్స్, మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి వచ్చాము, మన మొబైల్ నెంబరు, మన ఆధార్ కార్డ్ నెంబర్స్ కూడా వాళ్ళు బుక్లో నోట్ చేయించుకుంటారు. సో నేను ఇక్కడ ఏంటంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంట్రీ బుక్లో ఎంటర్ చేసేస్తున్నాను అనమాట. సో పేమెంట్ వచ్చేసి ఫుల్ పేమెంట్ ముందే తీసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మేము ఈ టైంకి 7:30 అట్లా అయింది రూమ్కి వచ్చేసరికి. 7:30 టైంకి ఇంకా వచ్చేసి నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఫుడ్ ఐటమ్స్, రైసు అలాంటివన్నీ ప్యాక్ చేసుకుని తెచ్చుకున్నా. మేము రూమ్కి రాగానే మేము తెచ్చుకున్న రైస్ ఐటమ్ అయితే తినేసామండి. ఇక్కడ జోహికి మాత్రం టిఫిన్ పెడుతున్నాం. జోహిని మా అమ్మని రూమ్లో పెట్టేసేద్దామని ఫిక్స్ అయిపోయామండి. ఎందుకంటే మా అమ్మ ఎలాగో నడవలేదు, జోహి కూడా నడవలేడు. గిరి ప్రదక్షిణ వచ్చేసి 14 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి అంత దూరం నడవలేమని నేను మా హస్బెండ్ మాత్రం స్టార్ట్ అవుదామని చెప్పి స్టార్ట్ అయ్యామండి. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి ఇది తార్ రోడ్డు మీదే ఉంటుంది కదా, కాళ్ళు కాలుతాయి అని చెప్పేసి నైట్ టైమే చేసేసి మార్నింగ్ దర్శనానికి వెళ్దాము అని నేనైతే ఇట్లా ప్లాన్ అయితే చేసుకున్నానండి. సో మేము స్టార్ట్ అయ్యింది ఏంటంటే 9:45 ఆ టైంకి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ వినాయకుడి దగ్గర నుంచి మేము ఫస్ట్ అయితే మనం అరుణాచలం ఇంపార్టెన్స్ గురించి చెప్పుకుందామండి. అరుణాచలం అంటే అరుణ అంటే ఎరుపు, చలం అంటే కొండ అనమాట. ఎర్రని కొండ అని తాత్పర్యం వచ్చేలాగా అంటారు. అయితే ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ అనేది మన పాపాలని పోగొట్టేది అని అర్థం అంట అండి. తమిళంలో దీన్ని తిరువన్నామలై అని చెప్పి అంటారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని విశేషమైన అర్థం వస్తుందన్నమాట. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రంగా చెప్తారనమాట. దీన్ని ఓన్లీ ఈ క్షేత్రం గురించి స్మరిస్తేనే చాలా పుణ్యం వస్తుంది అంటారు. కాశీ, చిదంబరం, తిరువానూరు వీటికన్నా కూడా ఇది చాలా గొప్పదని చెప్తున్నారండి. అరుణాచలం వేద పురాణాల్లో కూడా చెప్పబడిందనమాట.
ఈ అరుణాచల శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిందంట. దీని చుట్టూ అరుణమనే పురం కూడా నిర్మించబడిందని పురాణాల్లో చెప్తున్నారంట. అక్కడ జరగాల్సిన పూజలంతా కూడా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణాల్లో కూడా అరుణాచలం మహత్యం ఉందన్నమాట. ఈ కొండ శివుని పురాణాల్లో కూడా చెప్తారంట. ఈ కొండను తూర్పున గల అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుందంటండి. జ్యోతిర్లింగం అని చెప్పుకొనబడుతుందన్నమాట ఈ కొండ. ఇది తేజోలింగం అని కూడా అంటారు. అగ్నిలింగం ఉంటుంది కాబట్టి ఈ క్షేత్రం చాలా బాగుంటుందండి. ఎక్కువ హ్యూమిడిటీ, వేడి ఎక్కువ ఉంటుందండి ఈ ప్రాంతంలో. తిరునామల మాత్రం బాగా హాట్గా అనిపించిందండి. సో ఫస్ట్ అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతున్నాం. నేనేంటి అంటే అదేంటి 365 ఒత్తులు ఉన్నాయి చూసారా, అది కూడా తీసుకుని ఒక కొబ్బరికాయ తీసుకుని హారతి ఇచ్చేసేద్దాము అని తీసుకుని ఇక్కడైతే నేను కొబ్బరికాయ కొట్టేస్తున్నాను. నెక్స్ట్ ఈ ప్లేస్లో వచ్చేసి మనం 365 ఒత్తులు వెలిగించేస్తున్నారు అందరూ. సో నేను కూడా వెలిగించానమాట. వెలిగించేసి ఇంకా హారతి తీసుకున్నాము. హారతి ఇచ్చేసి వచ్చేసాము. అయితే బ్యాక్ సైడు హారతి ఇచ్చే ప్లేస్ దగ్గర ఆవు ఉంది చూసారా, అది నందీశ్వరుడిలాగా అసలు కరెక్ట్గా శివుణ్ణి చూస్తూ అలాగే ఉందండి. నాకు అసలు భలే ఆశ్చర్యం అనిపించింది. అసలు ఎంతసేపటికి కదలకుండా ఉంది, ఏంటబ్బా అనుకున్నా. మా హస్బెండ్ అంటున్నారు లైట్గా వర్షం చినుకులు పడుతుంది కదా, ఆ వేడికి అలా ఉండుంటుంది అని చెప్పి అనుకున్నారు. కానీ అసలు నేను మార్నింగ్ గిరి ప్రదక్షిణ అయిన తర్వాత చూసినప్పుడు కూడా అలాగే ఉందండి. భలే ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. సో నేను ఇక్కడైతే దేవుడికి ఒక్కసారి చూపించేస్తున్నాను. మేము ఫస్ట్ టైం వచ్చామండి అరుణాచలం వచ్చేసి. అంతకుముందు 2 సార్లు వద్దాం అనుకున్నాం, బట్ రాలేకపోయాము. సో ఇప్పుడు వస్తున్నాము. ఇంకా మా హస్బెండ్ దండం పెట్టుకుని ఒక్కసారి దేవుడికి హారతి వద్దామంటే చలి కాసుకోవడానికి వెళ్తున్నారు. అలా చేశారనమాట. సో నాకైతే కామెడీగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ గోమాతకి దండం పెట్టుకుని వెళ్తున్నాను. అసలు ఈ గోవు మాత్రం అస్సలు కదలకుండా అలాగే ఉందండి. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇలా మనం గిరి ప్రదక్షిణలో వెళ్తూ ఉండగా ఫస్ట్ లింగం అన్నమాట. ప్రతి శివలింగం కూడా చాలా లోపలికి, ఇవన్నీ కూడా ఓల్డ్ ట్రెడిషన్ టెంపుల్స్ అన్నమాట. ఇక్కడ ఒక పక్కన బిల్డింగ్ చూసారా, చంద్రముఖి సినిమాలో ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కనిపించినాయి. అన్ని చోట్ల ఎక్కువ వినాయకుడు, చాలామంది 8 వినాయకుడు టెంపుల్స్ ఉన్నట్టున్నాయండి టోటల్గా. తర్వాత శివలింగాలు కూడా ఉన్నాయన్నమాట. సో అన్ని టెంపుల్స్లోనూ ఒకసారి వెళ్ళి చూసుకుంటూ అట్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వల్ల దీని చుట్టూ ప్రదక్షిణ చేయటం వలన సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం చేసిన అనుభూతి అనేది భక్తుల విశ్వాసం అంటండి. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే చెప్పారంట. పాదాచారులైన శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ములు చెప్తారంటండి. అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారంట. గిరిపైన మహౌషధి ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణం చేయటం వల్ల మనస్సుకి, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల యొక్క విశ్వాసం అంటండి. గిరి ప్రదక్షిణ చాలా వరకు తారు రోడ్డు పైన జరుగుతుంది కాబట్టి ఈ మధ్యకాలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారండి. ఇది ఎక్కువ మంది ఏంటంటే ఉదయం పూట చేశారనుకోండి కాళ్ళు కాలుతాయి కదా, దానికి ఆ వైట్ పెయింట్ అనేది కొంచెం యూజ్ అవుతుంది. లేదు మార్నింగ్ టైంలో చేస్తే పర్లేదు, ఈవినింగ్ అయినా ఓకే అండి. మేము నైట్ చేసాము. నైట్ గిరి ప్రదక్షిణ చేసి మార్నింగే దర్శనం చేసుకోవటం చాలా బెస్ట్ అనిపించింది మాకైతే ఆ డెసిషను. ఇక్కడ నుంచి కొండని మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం కదా, చేస్తూ ఉంటే రమణాశ్వరం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వినాయకుడి టెంపుల్ దగ్గర నుంచి కొండను చూస్తే అచ్చం మనకి ఒక నంది ఆకారంలో కనిపిస్తుంది అంటండి గిరి అనేది. మొత్తం కూడా ఈ గిరి ప్రదక్షిణలో మనకి 8 లింగాలు కనిపిస్తాయి అన్నమాట. అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అని అంటారు. ఇక్కడ చూడండి, ఈ హార్స్ మాత్రం ఏం కదలకుండా అలాగే రోడ్డు మీద ఉండిపోయిందండి. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు కూడా చాలామంది సిద్ధులు, సాధువులు, ఇలా భిక్షం ఎత్తుకునే వాళ్ళు చాలామంది కనిపించారండి. నైట్ అంతా కూడా అట్లాగే ఉన్నారు. కొన్ని వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా. మేము ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటే జోహి ఇక్కడ కాల్ చేస్తూ ఉన్నాడండి, మమ్మీ డాడీ తొందరగా రండి అని చెప్పేసి. మేము ఇప్పుడే వస్తామని బయటకు వచ్చేసాం, జోహికి చెప్తే ఏడుస్తాడు కదా అని. సో జోహి మాత్రం వచ్చేయండి అని కాల్ చేస్తూనే ఉన్నాడు.
సో నాకు కాల్ చేసిన నేనైతే లిఫ్ట్ చేయకుండా అట్లాగే వదిలేశాను, ఇంకా ఏడుస్తాడు మాట్లాడితే అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటి అండి, ఈ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఏం చేయాలంటే మెయిన్ చెప్పులు వేసుకుని గిరి ప్రదక్షిణ చేయకూడదండి. ఒకవేళ షుగర్ పేషెంట్లు అట్లాంటి వాళ్ళు అయితే సాక్సులు అలాంటివి వేసుకోవచ్చు. నడవలేని సిచ్యువేషన్లో ఉంటే ఎవరైనా వేసుకోవచ్చు. నడవగలిగితే మాత్రం ఆ గిరి అనేది శివుడు కాబట్టి చెప్పులు వేసుకోకూడదండి. అయితే ఇక్కడ అమ్మాయిని చూసారా, పువ్వులు అమ్ముకుంటా 1 o'clock అట్లా దాటేసిందనమాట. నాకు అనిపించింది కూటి కోసమే కదా కోటి విద్యలు అని చెప్పేసి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఇట్లా ఆ వర్షంలో అమ్ముతా ఉందండి. ఇక్కడ చూడండి మనుషులు ఎంతమంది సిద్ధులు సాధులు పడుకుని ఉన్నారు. వాళ్ళకి జస్ట్ ఉండటానికి ఇల్లు కూడా లేదండి. ఏదో ఒక ప్లేస్ చూసుకుని అట్లా ఫుడ్ దొరికితే చాలు అనేది ఈ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఇచ్చే డబ్బులతో ఫుడ్ తింటూ ఆ విధంగా ఏదో ప్లేస్లో ఉంటున్నారు. కొంతమందిని చూస్తే నాకు అనిపించిందండి మనం చాలా బెటర్ కదా అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఈయన నిత్యానంద స్వామి, ఆయనకి సంబంధించిన స్కానర్ అనుకుంటండి, ఆవిర్భవించిన ప్రదేశం అంట ఇది, ఇక్కడే ఆవిర్భవించింది అని చెప్పి పెట్టారు. అయితే ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు అనుకున్నారు కదా, టెంపుల్ దాకా మా హస్బెండ్ కూడా చెప్పులు వేసుకుని వచ్చారండి. అక్కడి నుంచి ఒక 2 పర్సన్లు చెప్పులు వేసుకోకూడదు తీసేయండి అని అంటే ఏమో దేవుడు వచ్చి చెప్పించాడు అన్నట్టు అనిపించింది అనమాట. నెక్స్ట్ మా హస్బెండ్ చెప్పులు ఇంకా తీసేసి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వచ్చామన్నమాట 14 kilometers. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వెయిట్ ఉన్న వస్తువులు ఏమీ తీసుకురావద్దండి. అసలు నడవటమే కష్టం కాబట్టి, వెయిట్ ఉన్నది ఉంటే అసలు నడవలేరు 14 kilometers కాబట్టి. మోస్ట్లీ కూడా మార్నింగ్ సన్ రైజ్ ఎండ రాకముందే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకోవడం బెస్ట్, లేదా నైట్ చేసుకోవడం మంచిదండి. ఇది ఎక్కువ పౌర్ణమి టైంలో చేస్తారనమాట. ఇక్కడ చూడండి ఒక్కసారిగా చేస్తూ ఉండంగా ఒక్కసారి నాకు శ్రీవారి పాదాలు కనిపించినాయి. నాకైతే ప్రాణం లేచినట్టు అనిపించింది అనమాట. అసలు వెంకటేశ్వర స్వామి అనేది నార్మల్గా కాదండి, చూడగానే ఆంధ్ర వాళ్ళకి ఒక ఎమోషన్ అనమాట. గోవిందుడిని చూడంగానే ఎక్కడ లేని ఆనందం అయితే నాకు వచ్చేస్తుంది. సో స్వామివారికి దండం పెట్టుకుని నేనైతే ఒక పిక్ అయితే దిగానండి. ఇక్కడ మోస్ట్లీ గిరి ప్రదక్షిణ అనేది పౌర్ణమి టైంలో చాలామంది వస్తారనమాట. పౌర్ణమికి ఇంపార్టెన్స్ కాబట్టి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాక ఎలాంటి కోరికలు కోరకూడదంటండి. ఎలాంటి కోరికలు లేకుండా శివుడి మీద ఒక నమ్మకంతో గిరి ప్రదక్షిణ చేయాలంట. వెళ్ళేటప్పుడు చిల్లర అలాంటివి తీసుకెళ్ళండి, ఎందుకంటే చాలామంది బెగ్గర్స్ కనిపిస్తున్నారు, కొంతమంది సాధువులు అలా కనిపిస్తున్నారు. సో వాళ్ళకి ఇవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ గిరి ప్రదక్షిణ మనం చేసేదంతా కూడా అయిపోయిన తర్వాత శివుడు దర్శనం చేసుకుంటాం కదా, అక్కడ కొంత ఇదేంటి నిత్యానంద స్వామిది చూపించాను చూసారా, పక్కనే భక్త కన్న పాలయం కూడా ఉంటుందంటండి. గిరి ప్రదక్షిణ ప్రతిరోజు చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చి చూసారా, ఇక్కడ మేము లోపలికి వెళ్తే కాలభైరవ స్వామి టెంపుల్ అనమాట. జనరల్గా కాలభైరవ స్వామి అంటే నేను ఎప్పుడు చూడలేదు, ఇక్కడే కొత్త దేవుళ్ళు కనిపిస్తూ ఉన్నారనమాట, వినడమే కానీ. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తే కాశీ నుంచి తెచ్చిన పంచముఖ రుద్రాక్ష ఫ్రీగా ఇస్తున్నారండి. ఏమన్నా మనీ తీసుకుంటారో లేదో తెలీదు అన్నట్టుగా నేనైతే సైడ్గా అలా చూసేసి దండం పెట్టుకుని వచ్చేసా. మా హస్బెండ్ నేను అమ్మవారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటూ ఉండంగా రుద్రాక్ష వేయించుకుంటున్నారు. అసలు నాకైతే ఒక్కసారి ఆశ్చర్యం అనిపించింది. దేవుడి మీద అంత నమ్మకంగా ఉండడు మా ఆయన, బట్ రుద్రాక్ష వేయించుకునేసరికి ఆహా అన్నట్టు అనిపించింది అనమాట. సో ఓకే అండి, శివుడు దర్శనం వలన అలా జరిగింది అనిపించింది. ఏదైనా హ్యాపీనే కదా. బగళాముఖి అమ్మవారు అనమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ అమ్మవారిని. ఈ అమ్మవారు ఉగ్రదేవత రూపంలో ఉంటారనమాట, చాలా పవర్ఫుల్ అని చెప్పి అంటారు. సో ఇక్కడ ఏంటి అంటే మనం చిల్లర వేయాల్సిన అవసరం లేదు, స్కానర్ పెట్టేశారు హ్యాపీగా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి వాయులింగం. సో ప్రతి లింగాలు కూడా చాలా కిందకి లోపలికి పెట్టారండి. అన్ని కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయండి, ఇంకా కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయన్నమాట. సో వాయులింగం అండి. ఇక్కడ అరుణాచలంలో ఉండేది మెయిన్ టెంపుల్లో మనకి అగ్నిలింగం, అందుకే అంత బాగా వేడిగా ఉంటుందేమో ఈ ప్రదేశం అనిపించింది. ఇక్కడ వాయులింగం అండి. మేము అక్కడ ప్రదక్షిణ చేసేసి ఒక ప్లేస్లో కూర్చున్నాము. ఇంకా మాకు బొట్లు అండి ఆయన రుద్రాక్ష వేసిన ఆయన పెట్టాడనమాట గంధంతో బొట్టు. సో ఆ బొట్టు చూపిస్తున్నాను నేను ఇక్కడ. సో మా ప్రదక్షిణ అయిన తర్వాత మోక్ష మార్గం దగ్గరికి అయితే మేము వచ్చేసాం అనమాట. ఇది లాస్ట్ ఇంకా మోక్ష మార్గం దగ్గర. సో మోక్ష మార్గం దగ్గర పెద్ద లైన్ ఉంది. సో వెయిట్ చేస్తున్నాం మేము. ఇంకా
ఈ గిరి ప్రదక్షిణ అనేది హడావిడిగా తొందరగా చేసాం లేట్గా చేసాం అనుకోకుండా ప్రెగ్నెంట్ లేడీ ఎంతైతే స్లోగా వెళ్తారో ఆ విధంగా దేవుణ్ణి స్మరించుకుంటూ స్లోగా వెళ్ళటం అనేది మంచి అనుభూతి ఇస్తుంది అని చెప్పి అంటున్నారు కొంతమంది. మీకు కుదిరితే ఈ ప్రదక్షిణలో కొంతమందినైనా అన్నదానం చేయండి, మంచిదండి. అరుణాచలం గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం దగ్గర దీపం పెట్టాలంట. ఇక్కడ మోక్ష మార్గం దగ్గర నుంచి మా హస్బెండ్ అయితే ఫస్ట్ వచ్చేసారనమాట. నెక్స్ట్ వచ్చే వాళ్ళందరినీ కూడా నా మొబైల్లోనే వీడియో తీసాము. ఇక్కడ నేను వస్తున్నానమాట. మేము ఫస్ట్ టైం వచ్చాము, మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని దానికి ప్రతిఫలంగా నేను మా హస్బెండ్ అయితే మోక్షాన్ని పొందేసామండి. ఆ ఫీలింగ్ అనిపించింది అక్కడికి వచ్చిన తర్వాత. సో మోక్ష మార్గం నుంచి వచ్చేసాం మేమైతే. మాతో పాటు వైజాగ్ వాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా నా మొబైల్లోనే వీడియో తీస్తున్నా అనమాట. సో అందుకని వాళ్ళందరూ ఉండేంతవరకు వెయిట్ చేశాము. సో ఈ విధంగా మోక్ష మార్గం దగ్గర నుంచి ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా కాస్త ఇక్కడి నుంచి 2-3 కిలోమీటర్లో మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో లాస్ట్లో ఒక లింగం ఇక్కడ ఈయన ఓం నమ శివ అంటూనే ఉన్నారండి. ఈయన ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తున్నారు. అక్కడ ఆయన మా ఇద్దరికి విభూది పెట్టారండి. నాకైతే నోట్లో విభూది వేశారు. సో ఆ సెల్ఫీ దిగామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి అంటే తమిళనాడు వాళ్ళు మురుగన్ అని చెప్పి అంటారు కదా. సో మురుగన్ టెంపుల్ అనమాట. మురుగన్ టెంపుల్లో కూడా ఇట్లా క్లోజ్ అయ్యి ఉన్నదాన్ని ఒకసారి ఆ దేవుడికి కూడా దర్శనం చేసుకుని ఇంకా వెంటనే మేము బ్యాక్ అయ్యి వచ్చేసామండి. ఇప్పుడు మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి మేము. మొత్తానికి మా గిరి ప్రదక్షిణ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. ఈ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మంచి హ్యాపీగా అనిపించింది, మనస్సుకి సంతోషంగా అనిపించింది కూడా. మీకు సాధ్యమైనంత వరకు కూడా గిరి ప్రదక్షిణ చేసినప్పుడు అక్కడ కనిపించే బిచ్చగాళ్ళు ఉంటారు కదా, సిద్ధులు సాధులు, అలాంటి వాళ్ళకి ఏదో ఒక దక్షిణ వేయండి, మంచిదండి. అయితే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కేవలం ఎడం వైపు మాత్రమే చేయాలి. కుడివైపున సిద్ధులు సాధులు మనకు కనిపించకుండా ఉంటారనమాట. వాళ్ళు తిరుగుతూ ఉంటారంట, వాళ్ళకి వెదురు వెళ్ళకూడదు అని చెప్పి అంటున్నారు. సో ఇదండి గిరి ప్రదక్షిణ యొక్క ఇంపార్టెన్స్ గురించి. మీ అందరికీ కూడా గిరి ప్రదక్షిణ చేసిన అనుభూతి చెందారని అనుకుంటున్నాను. తప్పనిసరిగా అనుభూతి చెందే ఉంటారు. నెక్స్ట్ మార్నింగ్ ఏంటంటే మేము 7-7:30 ఆ టైంకి లేచి రెడీ అయ్యి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు జోహి యాజ్ యూజువల్గా ఏదో ఒకటి అంటా ఉంటాడు కదా, నాకు కొత్త బట్టలు కావాలి, నేను కొత్త బట్టలు వేసుకుంటాను అని చెప్పేసి రెడీ అవ్వకుండా వాళ్ళ డాడీ దగ్గర ఏడుస్తున్నాడు. సో మొత్తానికి అయితే నేనైతే పట్టుకుని తీసుకొచ్చేసానండి. ఇంకా కొత్త బట్టలు మర్చిపోయి బొమ్మల గురించి అడిగాడు. సో ఏదో ఒక బొమ్మ తీసుకుంటే మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, నచ్చింది సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి నేనైతే ఈ టాయ్స్ దగ్గర తీసుకొచ్చానండి. ఇంకా ఇక్కడ జోహికి నచ్చింది జోహి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. మేమైతే స్టార్ట్ అయ్యే టైంకి 8:30 అట్లా అయిపోయిందండి మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి. సో ఉన్నవి వాళ్ళ అమ్మమ్మకి అయితే చూపిస్తున్నాడండి, ఏం టాయ్స్ కొనుక్కున్నాడు ఏంటి అనేది అనమాట. మేము దర్శనానికి వెళ్ళేటప్పుడే నైట్ అంతా మేము గిరి ప్రదక్షిణ చేసాం కదండి. సో నాకైతే ఎనర్జీ డ్రైన్ అయిపోయిన ఫీలింగ్ అనిపించింది. సో అందుకని ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేశాక దర్శనానికి వెళ్దాము, దర్శనం ఒకవేళ త్వరగా అవ్వచ్చు లేట్గా అవ్వచ్చు అంటున్నారు. మాతో పాటు వైజాగ్ నుంచి ఒక బ్యాచ్ వచ్చారండి, వాళ్ళకి 3 hours టైం పట్టిందంట. సో శ్రావణ మాసం సోమవారం రోజు అరుణాచలేశ్వర దర్శనానికి అయితే మేము వెళ్తున్నాం కాబట్టి లేట్ అవుతుందేమోనని నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. బట్ మాకైతే స్టార్ట్ అయిన తర్వాత దర్శనం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాం కదా. సో తమిళనాడులో మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా కొంచెం ఆంధ్రాకి సిమిలర్గా అనిపించినాయి. కర్ణాటక టైప్ ఆఫ్ టేస్ట్ అయితే అసలు కాదండి, కొంచెం సిమిలర్గా అనిపించినాయి. పూరి కర్రీ మాత్రం సూపర్గా అనిపించింది. అసలు నేను కాఫీ టీలు అసలు తాగనండి. బట్ ఏంటంటే నైట్ అంతా నడవటం వలన వెళ్ళిన తర్వాత కూడా ప్రాపర్గా నిద్ర పట్టలేదు. ఒక 2-3 గంటలేమో పడుకున్నానేమో అంతే కొంచెం. అందుకనే టీ తాగాలనుకున్నాను, బట్ టీ అయితే లేదంట, ఓన్లీ ఫిల్టర్ కాఫీ మాత్రమే అన్నారు. సో కాఫీ అయితే నేను పెద్దగా కాఫీ టీలు తాగనండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి.
ఏదో యావరేజ్గా ఉందన్నమాట, పర్లేదు, బాగానే ఉందన్నమాట కాఫీ. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే, మేము దర్శనం అయిన తర్వాత ఏ టైం అవుద్దో తెలియదులే అని చెప్పేసి ఫస్టే పిక్ తీసేసుకుందామని చెప్పేసి గోపురం ఎదురుగా మా అమ్మ, నేను, మా హస్బెండ్ అందరం కలిసి ఇట్లా పిక్స్ అయితే తీసేసుకున్నాం అనమాట. సో మేము మా ఫోటో సెషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి టెంపుల్ దగ్గరికి వెళ్ళే దారిలో ఎక్కడ టాయ్స్ కనిపించకూడదు దేవుడా అని చెప్పి అనుకున్నా సరే అక్కడ ఏవో రకరకాలు అమ్ముతారు కదా. జోహి అవి చూడంగానే శివలింగం కావాలి, కొనుక్కుంటాను అని చెప్పి ముందు నుంచే అడుగుతున్నాడు. ఇక్కడున్న ఏం చూపిస్తున్నాడండి ఇక్కడ. సో ఓకే అని చెప్పేసి ఒక బండి దగ్గర ఒక ముసలావిడ ఉంది, ఆవిడ దగ్గర ఆపి ఓకేలే తీసుకో అని చెప్పానంటే ఆవిడ చెయ్యొద్దు, అంటుకోవద్దు అని చెప్పి అంటుంది. నాకు నవ్వుతే ఎందుకు నవ్వుతున్నావు, అంటుకోవద్దు అని చెప్పానంటే సర్లే అని చెప్పేసి నవ్వుకుంటా వచ్చేసామన్నమాట. వేరే ఆవిడ దగ్గరికి వెళ్దాంలే అని చెప్పేసి ఇక్కడ శివలింగాలు కనిపిస్తున్నాయి కదా. నేను మోస్ట్లీ ఇంట్లో శివలింగం అయితే పెట్టలేదండి, నిత్యం పూజ చెయ్యను కదా అన్నట్టుగా, సాటర్డే మాత్రమే ఎక్కువ చేస్తాను కదా అని పెద్దగా తీసుకోలేదన్నమాట. సో జోహి అయితే ఒక శివలింగము, ఇంకొకటి శివ స్టాచ్యూ ఉంటుంది చూసారా, ఈషా ఫౌండేషన్లో ఉండేటువంటిది, అలాంటిది ఒకటి తీసుకున్నాడు. ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ బయట చెప్పులు తీసేయడం, లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి 10-12 నేను టైం అయితే నోట్ చేసుకున్నానండి. 10-12 అయిందనమాట. ఆ టైంకి ఇంకా లోపలికి వెళ్తున్నాం. 50 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళటం బెస్ట్ అని చెప్పి అందరూ అన్నారండి. అలాగే టికెట్ వచ్చి బయట అయితే ఇవ్వట్లేదన్నమాట. మనం టికెట్స్ తీసుకోవాలనుకుంటే ఇలా లైన్లో లోపలికి వెళ్ళిపోతే లాస్ట్లో మనకి టికెట్ ఇస్తున్నారు. ఇంకా ఆ టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అయ్యి వెళ్ళిపోవడం అనమాట. తిరుపతిలో లాగా మంచి పకడ్బందీగా అంత ఎక్కువ ఫెసిలిటీస్ అయితే ఇక్కడ లేవండి. గిరిప్రదక్షిణలో కూడా మంచిగా ఫెసిలిటీస్ ఉంటే బాగుండు. ఆ రోడ్డు మీద నడుస్తూ ఉంటే కాళ్ళు కాలుతాయి కదా, కొంచెం నీట్నెస్ కూడా మెయింటైన్ చేయలేదు. అలా మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించిందండి. ఏమో మరి ఆ టెంపుల్ వాళ్ళు చూసుకోవాలి అవంతా. మోస్ట్లీ బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళకి వెదర్ అయితే బాగా హాట్గా అనిపిస్తుంది అనమాట. అదొక్కటి చూసుకుని వెళ్ళాలి. అరుణాచలంలో మరి అగ్నిలింగం ఉండటం వల్ల ఏమో కానీ వెదర్ చాలా వేడిగా అనిపించింది. వర్షాకాలంలో ఇలా ఉంది అంటే మరి సమ్మర్లో ఇంకే రేంజ్లో ఉంటుందో చూడండి, నాకు అట్లా అనిపించింది. ఇట్లా లైన్గా మనం వెళ్ళిపోతూ ఉండగా ఆ దారిలోనే పెద్దగా రష్ అన్నట్టు అనిపించలేదండి, చాలా బెటర్ అనిపించింది. అంత ఎక్కువ లేకపోవడం వల్ల మేము నడిచి కొంచెం టైర్డ్ అయి ఉన్నాం చూసారా, దానికి మాకు తొందరగా దర్శనం అవడానికి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఏర్పడినందుకు కొంచెం సంతోషంగా అనిపించింది. ఇట్లా మీరు మీ ఇంట్లోనే ఉండి గిరి ప్రదక్షిణ చేయడానికి ప్లస్ టెంపుల్ దర్శనానికి ఎలాగూ ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు నేను వీడియో అయితే షూట్ చేశాను, మీరు చక్కగా చూడొచ్చండి మీ ఇంట్లోనే ఉండి. నేనైతే మల్లెపూలు పెట్టుకుని దగ్గర చాలా ఏళ్ళైనట్టే అనుకుంటున్నానండి, చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే బెంగళూరులో మోర పువ్వులు వచ్చేసి మల్లెపూలు 120 రూపాయలు, అంత పెట్టి కొనుక్కోలేలే అని చెప్పి ఇప్పుడు కొనుక్కునేదాన్ని కాదు. బట్ తమిళనాడులో 40 రూపాయలే మనస్ఫూర్తిగా 2 మూరలు పెట్టుకున్నానండి నేను. ఇక్కడ వచ్చేసి చూడండి టెంపుల్ యొక్క నమూనా అనమాట. అది మొత్తం కూడా 20 ఎకరాల్లో ఉంటుందంట. దాంట్లో 4 వైపులా 4 రాజగోపురాలు, మధ్యలో టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ నమూనా అంతా మీకు చూస్తూ ఉండగా, అందుకని వీడియోలో ఎటు చూసినా రాజగోపురాలే కనిపిస్తాయి అన్నమాట. 4 వైపులా ఉన్నాయి కాబట్టి. కొన్ని మండపాలు, కొన్ని టెంపుల్స్, లోపల ఇది మెడికల్ క్యాంప్ అనమాట. ఏమన్నా ఎమర్జెన్సీ వస్తే కనుక మెడికల్ ఎమర్జెన్సీ యూస్ చేసుకోవడానికి మెడికల్ క్యాంప్ కూడా లోపల ఉందన్నమాట. ఇట్లా లైన్స్లో ఇంకొంచెం లైన్ క్లియర్గా పెడితే బాగుంటుంది, మధ్యలో ఇట్లా కట్ అయిపోయి ఉండకుండా. మేబీ ఏమైనా స్పెషల్ డేస్లో అట్లా అరేంజ్ చేస్తారేమో తెలియదు. సో మొత్తానికైతే కొంచెం దగ్గరలోకి వచ్చామన్నమాట. ఈ దగ్గరలోకి వచ్చినప్పుడు అమ్మవారి టెంపుల్ అనమాట. ఇప్పుడు మనకి కనిపిస్తున్నది ఏంటంటే అమ్మవారి పేరు అక్కడ రాసి ఉంది. తమిళనాడులో అమ్మ అనుకుంటా అమ్మన్ అని చెప్పి అంటాం కదా, శ్రీ అన్నామలయ్య స్వామి అని చెప్పి ఉంది. సో అక్కడికి లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ వరకు అయితే మొబైల్ కెమెరాస్ అలౌడ్ అనమాట. అక్కడి నుంచి నాట్ అలౌడ్ అయినా కూడా ఏదో అందరికీ చూపించాలి కదా టెంపుల్ అన్నట్టుగా నాకు కొంచెం జస్ట్ 2 seconds 3 seconds అట్లా కొంచెం తీసి నేనైతే లోపల వరకు కూడా యాడ్ చేశానండి. అంటే నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది అక్కడక్కడ కొంచెం తీసుకుంటున్నారు. సో వాళ్ళని చూస్తే నేను కూడా తీసానమాట. ఇట్లా లైన్స్లో వెళ్తూ ఉండగా మీకు ఇక్కడ కనిపించేదంతా ఇప్పుడు మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. అయితే లోపల ఏం జరుగుతుందంటే పూజ చేస్తున్నారనమాట.
మరి విఐపి పర్సన్స్కి ఏమన్నా పూజ చేస్తున్నారో లేకపోతే దేవుడి కోసం ఏమన్నా చేస్తున్నారో తెలియదు. అక్కడ లోపల అర్చకులు ఉన్నారు, ఒక 7-8 మంది అర్చకులు. వాళ్ళందరూ కలిసి అక్కడ స్వామివారికి సోమవారం పూజ అయ్యి ఉండొచ్చు, మేబీ చేస్తున్నారనమాట. టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ అట్లాంటివి కరెక్ట్గా, ఇది మెయిన్ టెంపుల్ అండి. ఇక్కడ మీకు మకర తోరణం కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ టెంపుల్. ఈ టెంపుల్లో అరుణాచలేశ్వరుడు లోపల ఉన్నారనమాట. అయితే దర్శనం అయితే మాకు బాగానే అయ్యిందండి. కాకపోతే ఏంటంటే నన్ను అక్కడున్న అర్చకులు తిట్టారనమాట. ఎందుకు అనంటే స్వామివారికి కళ్ళు మూసుకుని దండం పెట్టుకుని నా మనసులో ఉన్నది నేను చెప్పుకున్నాను. వెంటనే అక్కడ విభూతి కనిపించి తీసుకున్న ఫేస్ నా మొహానికి పెట్టుకున్నాను అనమాట. విభూతి నువ్వు నీ చేతులతో ఓన్గా ఎందుకు తీసుకున్నావు, తీసుకోకూడదని చెప్పన్నారు. అప్పటికే ఐ డోంట్ నో, ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అన్నాను. అయినా సరే తిరుపతిలో లడ్డు తీసుకుంటావా నువ్వు డైరెక్ట్గా అని చెప్పి అంటున్నారు. తిరుపతిలో ఇలా ఎందుకు ఉంటుందంటే మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎక్కడన్నా కౌంటర్స్ లేకుండా ఉంటాయా? లేదు కదా. భక్తులు వస్తున్నారంటే ముందే భక్తులకి అన్నీ అరేంజ్ చేసి పెడతారు. అంత ఫెసిలిటీస్ ఉన్న తిరుపతి ఇలా లేదు కదా అనుకున్నాము. సో మొత్తానికి ఏదైతే వీళ్ళ కోసం అయితే రాలేదు కదా, దేవుడి దర్శనానికి అయితే వచ్చామని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా నేను దర్శనం అయితే చేసుకున్నానండి. దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం వచ్చేసి పులిహార పొంగలు తీసుకున్నాను. ఈచ్ వన్ 10 రూపీస్ అండి. సో నేను ప్రసాదం తీసుకుని వచ్చేసరికి జోహి వాళ్ళు బయట కూర్చుని ఉన్నారు. నేను ఇంకా కౌంటర్లో ప్రసాదం తీసుకుని ఆ ప్రసాదం కూడా తినేసి, ప్రసాదం బాగుందండి, ఇంగువ ఎక్కువ వేస్ట్ చేశారు. ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం. ఇది ఎగ్జిట్ అనమాట, ఎగ్జిట్ దగ్గర ఉన్నటువంటి రాజగోపురము. ఈ గోపురం ఇంకా లాస్ట్ కాబట్టి సో ఇక్కడి నుంచి మా హస్బెండ్ వచ్చేసి ముందే బయటకు వెళ్ళిపోయారు. దర్శనం అయిపోగానే బయటకు వెళ్ళిపోయారు. అక్కడ కూర్చునేటువంటి సిట్టింగ్ ప్లేస్ లేదన్నట్టు. ఇంకా రాజగోపురం దగ్గర మాత్రం లాస్ట్లో మేమందరం కలిసి ఒక 1 or 2 పిక్స్ అయితే దిగేసామన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే సంతానం లేని వాళ్ళు కానీ ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఉయ్యాల కడుతున్నారు, సంతానం లేదన్న వాళ్ళు. నేనేంటంటే ఇల్లు కట్టాలి అన్నట్టుగా 7 రాళ్ళు పెట్టాను అనమాట, 7 కొండల స్వామికి ప్రతీకగా ఉండేలాగా. సో అలా ఏం ఫన్ అండి, అది జస్ట్ అదే నమ్మకం అన్నట్టు కాదు. అలా పెట్టి ఆ ఉయ్యాలను ఒకసారి ఊపేసి వచ్చేసానమాట. ఇక్కడ లాస్ట్లో ఎగ్జిట్, ఇది ప్రధాన ద్వారంకి బ్యాక్ సైడ్ అనమాట రాజగోపురం. ఈ రాజగోపురం దగ్గర నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోవడం అనమాట. సో జోహి కూడా దర్శనం అది చేసేసుకున్నాడు. నెక్స్ట్ బయటకు వచ్చేసాం. వచ్చేటప్పుడు ఏంటంటే నేను ఇక్కడ కనిపిస్తున్న గౌరమ్మ సెట్ని అయితే కొనుక్కున్నానండి. ఏం చేద్దాం పట్టుకో అదొకటి పట్టుకో పుచ్చుకొని వెళ్ళి నుంచో. ఇప్పుడు రూమ్ని వెకేట్ చేసి మేము వెళ్ళిపోతున్నాము. జోహికి అయితే వెళ్ళడం ఇష్టం లేదు. ఇంటికి వెళ్తే ఎక్కడ స్కూల్కి పంపిస్తారా అని చెప్పేసి ఇరిటేట్ అయిపోతున్నాడు మా మీద. సో మేము అందుకే నవ్వుతున్నాం అనమాట. సో 1 o'clock అట్లా ఆ టైంకి మాకు దర్శనం వచ్చేసి 1 అవర్లోనే చక్కగా స్వామి దర్శనం అయితే అయిపోయింది. పెద్ద టైం అయితే తీసుకోలేదండి. నెక్స్ట్ ఇంకా మేము రైస్ ఐటమ్ అయితే ఫుడ్ తినేసి ఇంకా మేము బస్ కూడా బుక్ చేసుకున్నాము. బస్ బుక్ చేసుకునేంతలోపు రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే ఆశ్రమం దగ్గర రాగానే మాకు 3 బ్యాగులు ముగ్గురం పట్టుకున్నాము. మా హస్బెండ్ బ్యాగ్ ఆటోలో మర్చిపోయారనమాట. సో మర్చిపోతే ఇంకా దొరకదు అని చెప్పేసి ఇంకా డల్గా మాట్లాడుకుంటా లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అయ్యి ఒక 10 or 15 minutes టైంకి ఆటో డ్రైవర్ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి బ్యాగ్ ఇచ్చాడండి. చూసారా, దేవుడి దర్శనానికి వచ్చినప్పుడు దేవుడు ఇట్లా అన్యాయం చెయ్యడు అనే ఫీలింగ్ అయితే అనిపించింది. అరుణాచలేశ్వరుడు ఉన్నాడు అని మా హస్బెండ్ చేత కూడా అనిపించాను అనమాట నేను. సో అప్పుడు బ్యాగ్ దొరికిన తర్వాత హ్యాపీగా ఈ రమణాశ్రమం అనేది చూసాము. ఇక్కడ వరకే మొబైల్స్ అలౌడ్ అండి, లోపలికి అలో చేయనన్నారు. ఈ రమణాశ్రమంలో వచ్చేసి రమణ మహర్షి యొక్క సమాధి ఉంది, ఇంకా కాకి సమాధి, అన్నీ కూడా కోతులు కనిపిస్తున్నాయి.
కొన్ని జంతువులు కూడా ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నారు లోపల. జోహి ఉన్నాడు కాబట్టి సౌండ్ చేస్తాడని లోపలికి ఎంటర్ అవ్వలేదు. ఎంటర్ అవ్వకుండా జస్ట్ అట్లా పైపైన చూసేసి బ్యాక్ అయితే వచ్చేసామండి. చాలా పీస్ఫుల్గా అనిపించింది. లోకల్లో ఉన్న వాళ్ళు ఈవినింగ్ టైంలో వస్తే మైండ్ రిలీఫ్ అయిపోతుందండి. ఇక్కడ ఏంటంటే వినాయకుడు, నాగేంద్ర స్వామి. ఇక్కడ ఏంటంటే వేప చెట్టు, రావ చెట్టు కలిసి ఉంది కదా అని చెప్పేసి నేనైతే ప్రదక్షిణ చేస్తున్నాను అనమాట. సో ఈ ప్లేస్ మాత్రం పీస్ఫుల్గా ఉండడానికి, మెయిన్ సౌండ్ అట్లాంటిది ఏది చేయకూడదు, చాలా సైలెంట్గా ఉండాలి. మొబైల్స్ వెళ్ళేటప్పుడే సైలెంట్లో పెట్టేసుకోమని చెప్తున్నారు. ఇంకా బ్యాక్ వెళ్ళిపోతుంటే సోడా తాగుతున్నామండి. ఈ టెంపరేచర్కి డెఫినెట్గా లెమన్ సోడా తాగి స్టార్ట్ అవుదాం అనిపించింది. సో ఇదండి మా జర్నీ అనమాట. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేనైతే రిప్లై ఇస్తానండి. కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఆ అరుణాచలేశ్వరుడు ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.